శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రమణమూర్తి ఆధ్వర్యంలో సీఎం జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాల ఆస్తులకు రక్షణ లేదు అనే నినాదంతో పార్టీ కార్యాలయంలో నిరసన తెలిపారు. బడుగు బలహీన వర్గ నాయకులంతా కలిసి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమణమూర్తి, రాజంపేటకు చెందిన పాల సుబ్బారావు భార్య పద్మావతి చిన్న కుమార్తె వినయ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. సొంత జిల్లాలోనే పేదల భూములు లాగేసుకుంటున్నారంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అధికారం చేతిలో ఉంది కదా అని వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని రికార్డులు తారుమారు చేస్తున్నారు. వైసీపీ నేతల వేధింపులను ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. సొంత భూమిని న్యాయం చేయదనే ఆవేదనతో పాల సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాలని జగన్ చిన్నచూపు చూస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా పాల సుబ్బారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలిపారు. ఏ ఎస్సీలు ఏ ఎస్టీలు అడ్డం పెట్టుకొని నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు. వారిని ఈవేళ పట్టం పెట్టుకుంటున్నాడు. వారి కష్టసుఖాలు చూడకపోవడమే కాదు, వాళ్ళ ఆస్తులను కలిపి ఈవేళ వాళ్ళ పరం చేసుకొని వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చాడు. సుబ్బారావు గారు, పాలం సుబ్బారావు అనుకుంటా, పాలం సుబ్బారావు గారు పాపం అతనికి ఉండే 3 ఎకరాల భూమి వేరే వాళ్ళ పేరున అడంగులు మార్చిస్తే ఆ తహసీల్దార్కి అప్లై చేసుకుంటే మార్చమని దానికి అతి గతి లేక తిరిగి ఆఖరికి సూసైడ్ నోట్లో అతను స్వాదస్తులతో ఈ మరణానికి, నా కుటుంబం మరణానికి కారణం తహసీల్దార్ గారు పెట్టే హింసేని మరి దాన్ని మరి ఏ బీసీలు ఏ ఎస్సీలు ఏ ఎస్టీలు అడ్డం పెట్టుకొని నా బీసీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు, నా ఎస్సీలు అన్నాడు. వారిని ఈవేళ పట్టం పెట్టుకుంటున్నాడు. వారి ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసి చనిపోతే అదేనా ఎక్కడ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటుమెట్ట మండలం అక్కడ ఈ సంఘటన జరిగింది. అంటే నీ జిల్లాలు ఉండే, నీ ఇలాకాలు ఉండే మరి ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా నువ్వు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏం రక్షణ కల్పిస్తావు? అలాగే బీసీ సప్లైన్ అన్నావు, ఇవాళ బీసీ సప్లైన్ పక్కకు తోస్తున్నావు. ఎక్కడ ఏ ఎస్సీ ఏ బీసీలను ఆదుకునే పరిస్థితి లేదు. ఎక్కడైనా బీసీ సప్లైన్ కింద ఎవరికైనా ఉపాధి కల్పించే మార్గం లేదు. బీసీలకు అనకదొక్కి ఓట్లు వేసే యంత్రంగా నువ్వు చూస్తున్నావు. నీ రోజులు దగ్గర పడ్డాయి జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తూ, మరి ఎవరైతే సుబ్బారావు గారు అతను ఆ కుటుంబం అందరికీ మేమందరం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముక్త కంఠంతో మొత్తం నియోజకవర్గ తెలుగుదేశం కేడర్ అందరం కలిపి ఖండిస్తున్నాం. వాళ్ళ ఆస్తులను కలిపి ఈవేళ వాళ్ళ పరం చేసుకుని వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చాడు సుబ్బారావు గారు, పాలం సుబ్బారావు అనుకుంటా. పాలం సుబ్బారావు గారు పాపం అతనికి ఉండే 3 ఎకరాల భూమి వేరే వాళ్ళ పేరున అడంగులు మార్చిస్తే ఆ తహసీల్దార్కి అప్లై చేసుకుంటే మార్చమని దానికి అతి గతి లేక తిరిగి ఆఖరికి సూసైడ్ నోట్లో అతను స్వాదస్తులతో ఈ మరణానికి, నా కుటుంబం మరణానికి కారణం తహసీల్దార్ గారు పెట్టే హింసేని మరి దాన్ని మరి నేను భరించలేక బీసీలపై దాడులు సుబ్బారావు గారి కుటుంబానికి, సుబ్బారావు గారి కుటుంబానికి, ఆత్మహత్య కారకులకి, సుబ్బారావు కుటుంబం కారకులకి, సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య కారకులకి, బీసీలపై దాడులు కారకులకు, సుబ్బారావు కుటుంబ ఆత్మహత్య కారకులకు సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.